వెల్కమ్ టు ప్రైమ్ నైట్. ఎస్, మరొక స్పెషల్ గెస్ట్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఎస్, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. అదేనండి మన ఆర్పి పట్నాయక్ గారు. ఆయన రచన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ కాఫీ విత్ ఎ కిల్లర్. ఎస్, అంటే రీసెంట్ గా ఆహా ఓటీటీలో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటుంది కదా. మరి ఈ నేపథ్యంలో పట్నాయక్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఎస్ సార్, నమస్తే సార్, బాగున్నారా? సూపర్ ఫైన్ సార్. నేనైతే అంటే కాలేజ్కి వెళ్ళే ముందు మా మ్యూజిక్లో, జెమినీ మ్యూజిక్లో మీ పాట అలా రోజుకొకటిని కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఎస్, అంటే సార్ మన షో స్టార్ట్ చేసే ముందు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ పాటలు వింటూ వెళ్ళి లవ్లో పాడలేదు? లేదు. అంటే కెమెరా ముందు ఒప్పుకోదలుచుకోలేదు? లేదు లేదు, పాడాను. ఎస్, పాడాను. చాలా మంది లవ్లో పడేసిన? లేదు, నేను చాలా మంది నేను పాడలేదు, ఒకళ్ళనే పాడేసాను. ఓకే సార్, అంటే సార్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. మన షో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి సాంగ్ తోటి స్టార్ట్ చేద్దామని. అయ్యో, పాడించి నాకు పిలిపించారా? అయ్యో లేదు, నేను చార్జ్ చేసేవాడిని. అరే అంటే టీవీలో చూడడం కానీ లేకపోతే థియేటర్ ఆ ప్రెజెన్స్ వేరుంటుంది. ఇట్లా డైరెక్ట్గా కన్వర్జేషన్లో అలా మీ పాట వింటే ఈ జన్మకి కొంచెమన్నా ఫుల్ఫిల్ అవుతుంది అలా అని. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపమే నీవని, కనిపించని భావమే ప్రేమని. వావ్, నేనైతే సార్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అండ్ ఇలా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడం కూడా. ఎస్ సార్, మన ఆహాలో ఓటీటీ మూవీ దగ్గరికి వస్తే అసలు కాఫీ విత్ కిల్లర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్ కూడా. అది ఏంటి అసలు, అది ఎట్లా స్టార్ట్ అయింది, ఈ స్టోరీ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదు, కాఫీ షాప్లో కూర్చుంటే ఓ 10 టేబుల్ ఉంటాయి, ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క కథ నడుస్తుంది. ఎవ్రీ గివెన్ మూమెంట్ మీరు ఏ కాఫీ షాప్కి వెళ్ళినా ప్రతి కాఫీ టేబుల్ మీద ఏదో ఒకటి నడుస్తుంటుంది కథ. అలాగే ఇన్ని కథలు నడుస్తుంటాయి ప్రతి కాఫీ షాప్లో, ప్రతి టేబుల్ మీద. ఆ కథలు మనం చూపిస్తే ఎలా ఉంటుంది, వాటన్నిటికీ ఒక కామన్ పాయింట్ అవుట్ పెట్టి, అంటే ఆ కాఫీ షాప్లో ఒక కిల్లర్ వెళ్ళాడు, ఆ కిల్లర్ వాళ్ళను ఎవరినో ఒకరిని చంపాలి, ఎవరిని చంపుతాడు అని ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఆఖరి వరకు ఎవరిని చంపాడు అనేది కథగా చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. ఓ వావ్, అంటే సార్, అంటే స్క్రిప్ట్ ఇంత మంచిగా ఉంది కదా, అంటే ఎందుకు ఓటీటీలోనే ఎందుకు రిలీజ్ చేశారు? అంటే సినిమా థియేటర్లో చేస్తే మేబీ ఆ హైప్ చాలా వేరే ఉండేదేమో. అంటే మీరు ప్రోమో చూసారు లేదు, మేము సరదాగా ఒక ప్రోమో కట్ చేసాము. జెమినీ సురేష్ నేను మాట్లాడుతుంటాం అన్నమాట. సినిమాలో హీరో అంటే లేడు, హీరోయిన్ లేదు, పాటలు లేవు, మరి విలన్ కూడా అంటే విలన్ ఉన్నాడు. విలన్ ఉన్నాడంటే మొత్తం అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అందరినీ పరిగెట్టిస్తుంటాడు. లేదు, క్యారెక్టర్లు అన్నీ కూర్చొనే ఉంటాయి కానీ కథ పరిగెడుతుంది. ఇంట్రెస్టింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, థియేటర్లో ఆడియన్స్కి ఒక హీరో, ఒక హీరోయిన్ ఇలాంటి ఇది అలవాటు అయ్యే ఉంటుంది. ఇలా సడన్గా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, అసలు హీరో హీరోయిన్ లేకుండా ఒక సింగిల్ లొకేషన్లో ఒక మూవీ ఉంది అనగానే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా. అందుకు కథ అనుకున్నప్పుడే ఇది ఓటీటీకి చేద్దాము, ఓటీటీ ఇప్పుడు మంచి దీనిలో ఉంది కాబట్టి ఓటీటీలో డెఫినెట్గా దీన్ని బాగా తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఓటీటీ కోసమే చేసాం, ఓటీటీ కోసమే ఇది చేసాం, రిలీజ్ చేసాం అలా.